వెల్కమ్ టు ఐ డ్రీమ్. రిపోర్టర్ల ముసుగులో దందాలు చేస్తున్న కొంతమంది వ్యక్తులపై శంకరపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళ కోసం వెతుకుతున్న పోలీసులు గతంలో కూడా కొంతమంది గ్యాంగ్ ఇదే విధంగా చేస్తే వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి ఈ కొత్త గ్యాంగ్ ఏర్పడ్డారా లేదు వీళ్ళు కొత్తగా చేస్తున్న విషయాన్ని మనతో మాట్లాడడానికి నర్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ గారు ప్రస్తుతున్నారు. ఆయన అడిగే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీకు చెప్తున్నట్లుగా శంకరపల్లిలో రిపోర్టర్ల మీద కేసు నమోదైంది, దాని వివరాలు చెప్పండి. నిన్న ఒక హాస్పిటల్ దగ్గరికి ఈ శంకరపల్లికి సంబంధించిన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు నిబంధనల ప్రకారము లేవు, మీ దగ్గర పార్కింగ్ లేదు, మీ ద్వారా పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి మేము ఏమన్నా చేయగలుగుతాము, మీరు మాకు ఈ మామూలు పేరు మీద మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఒక 5 రిపోర్టర్ల పేరు మీద, మరి వెదర్ దట్ ది రిపోర్టర్స్ ఆర్ హ్యావింగ్ అక్రిడేషన్ ఆర్ నాట్ వి డోంట్ నో, అది దట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఆ పేరు మీద ఒక 5 విలేకరులు పోయి బెదిరించారని చెప్పేసి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మనం ఇమీడియట్ గా కంప్లైంట్ రిజిస్టర్ చెప్పడం, ఆ కేసు రిజిస్టర్ కావడము జరిగిపోయాయి. దానికి ఇలాంటిదే ఇంతకుముందు శంకరపల్లిలోనే ఒక ఎస్సీకి సంబంధించిన వ్యక్తి పైన కూడా ఇలా ఎక్స్టార్షన్ అటెంప్ట్ చేసి ఆ మోకిలా లిమిట్స్ లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయ్యి అది ఏకంగా 306 వాడు అబెట్మెంట్ కు అంటే కమిట్ సూసైడ్ కి దారి తీసినటువంటి సంఘటన ఉంది. కాబట్టి ఇలాంటి ఎక్స్టార్షన్ కేసులను ఎట్టి పరిస్థితులలో బేరీ చేయకండి, లీనియంట్ వ్యూలో ఉండొద్దు, టఫ్ గానే డీల్ చేయమని చెప్పడం జరిగింది. తద్వారా దీనికి నిన్న ఒక కేసు రిజిస్టర్ అయింది. దట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండి. అని ఆఫ్టర్ ఆల్ ద ఎవిడెన్స్ కమింగ్ టు ది కంక్లూజన్ కంపల్సరీగా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ చార్జ్ షీట్ అవన్నీ జరుగుతాయి వీళ్ళ మీద. ఈ తరహా నేరాలు కేవలం శంకరపల్లిలో కనిపిస్తున్నాయా, మీ సబ్ డివిజన్ ఎక్కడైనా కనిపిస్తుంది? లేదు, ప్రముఖంగా ఇది నాకు యాక్చువల్ గా ఇది నార్సింగి పరిధిలో లేదు. నార్సింగి పరిధిలో ఇలాంటి కేసు ఎప్పుడు రిపోర్ట్ కాలేదు. ఇది శంకరపల్లిలోనే అవుతుంది. శంకరపల్లిలో బహుశా ఇది ఒక వ్యాపకంగా పెట్టుకున్నట్టుగా కనబడుతుంది. అక్కడ రిపోర్టర్స్ కూడా మెయిన్ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో దీని మీద కొద్దిగా అలర్ట్ గా ఉండాలా. ఎందుకంటే జర్నలిజం వృత్తిలో ఉన్న వాళ్ళకు అది ఎంతో డిగ్నిఫైడ్ వృత్తి. దాన్ని చెడగొట్టే ప్రయత్నం ఈ మధ్య ఒక అంటే విచ్చలవిడిగా పెరిగిపోయినటువంటి సంఖ్య యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఛానల్స్ కానీ క్యారెక్టర్ లేకుండా బిహేవ్ చేయడం తోటి అవుతున్న పరిణామంగా కనబడుతుంది. దీన్ని కాస్త యజమాన్యాలు కూడా జర్నలిజం సంబంధించినటువంటి అంటే పేపర్లు కానీ యూట్యూబ్స్ కానీ ఏమున్నా వాళ్ళకి సంబంధించిన యజమాన్యాలు కూడా కాస్త కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్ గా వాళ్ళ దృష్టిలోకి వచ్చినా వీళ్ళను రిమూవ్ చేస్తే ఇలాంటి ఎక్స్టార్షన్స్ బంద్ అవుతాయి. లేకపోతే తద్వారా చాలా సమాజంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ప్రజలే తిరగబడి వాళ్ళ ఒక్కొక్కసారి వాళ్ళ చేతిలో తీసుకోవాల్సిన పరిస్థితికి దిగజారుతున్నాయి. సార్ మీరు చెప్తున్న కేసులో ఆ డాక్టర్ ఏ విధంగా అరెస్ట్మెంట్ చేశారండి వీళ్ళు? అంటే వీళ్ళు ఏమని చెప్పారంటే ఇప్పుడు అక్కడ ఏదో నిబంధన తీసుకుంటారు, ముందట మీది పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, మీకు మీ దాంట్లో సరిగ్గా మీకు ఇష్యూస్ అవుతాయి. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఇష్యూ అయినప్పుడు విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ మెడికల్ నెగ్లిజెన్సీ అనే పేరు మీద దానికి అది నెగ్లిజెన్సీ అనేది డిసైడ్ చేయాలని అంటే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం యాక్చువల్ గా అయితే మేము అసలు ఈవెన్ హ్యాస్ టు సెండ్ దిస్ ఆఫ్ ది కంప్లీట్ స్టోరీ టు ది మెడికల్ బోర్డ్. మెడికల్ బోర్డు నుంచి వచ్చిన తర్వాత డిసైడ్ చేసిన తర్వాతనే ఈవెన్ కూడా మేము ఎఫ్ఐఆర్ చేయాలి. కానీ మాకు వచ్చే ఈ ఒత్తిడిని ఇమీడియట్ గా మేము కూడా ఒక ఇన్వెస్టిగేషన్ అంటూ మళ్ళీ పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా కేసులు రిజిస్టర్ కావడం జరుగుతున్నాయి. హాస్పిటల్ మీద కంప్లైంట్ వస్తే మీరు రిజిస్టర్ చేస్తారా? నెగ్లిజెన్సీ తప్పకుండా ఇటువంటి కంప్లైంట్లు ఏ వచ్చినా సైబరాబాద్ పరిధిలో అంటే మా నార్సింగ్ డివిజన్ పరిధిలో ఖచ్చితంగా రిజిస్టర్ చేస్తాము. అందులో దానికి తగ్గట్టుగా కంటెంట్కి తగ్గట్టుగా ఫలితాలు ఉంటాయి. ఇంటర్న్ వాళ్ళకేమన్నా ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి వాళ్ళు ఏమన్నా నిజంగానే బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటే, నిజంగానే ఏదన్నా మా దగ్గర నుంచి ఆశిస్తే, ఇంకేదైనా డిపార్ట్మెంట్ నుంచి ఆశిస్తే లీగల్ గా వెళ్ళమనండి. తద్వారా మా దగ్గర కూడా ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటే మా సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, అక్కడికి వాళ్ళకి నివేదించవచ్చు. ఈవెన్ మేమేమన్నా వేరే అదర్ ప్రాక్టీసెస్ ఉంటే హ్యాపీగా ఏసీబీకి కూడా పోవచ్చు. దాని గురించి ఏమి మెహర్బానీ ఏం లేదు.
ఖచ్చితంగా మేము గట్టిగానే ఉంటాం ఇందులో. ఓకే సార్, ఫైన్ ఇంకొక ఇష్యూ అండి. మీ లిమిట్స్ లో ఒక రెండు సెన్సేషన్ కేసులు 3 ఉన్నాయి మీ దగ్గర. ఒకటి రాజ్ తరుణ్, 2 జానీ మాస్టర్, 3 హర్ష. ఈ 3 కేసులప్పుడు ఒక్కొక్క ప్రొసీజర్ అంటే ఏ స్టెప్ లో ఉన్నాయండి? ఒక ఫస్ట్ రాజ్ తరుణ్ కేసు తీసుకోండి, ఎక్కడ వరకు వచ్చింది సార్? రాజ్ తరుణ్ కేసు ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ వేసేసాము. ఓకే, ఛార్జ్ షీట్ వేసేసాము, అది కోర్టులోకి వెళ్ళిపోయింది. ఇక మీ జానీ మాస్టర్ కేసు ఏమో రిమాండ్. హర్షము బహుశా మేము లుకౌట్ నోటీస్ ఇచ్చినట్టున్నాము. యాజ్ అండ్ వెన్ ఈ కమ్స్ ఇన్ టు అవర్ క్లచెస్ విల్ బి అరెస్టెడ్ అండ్ సెంట్ టు ది జ్యుడిషియల్ రిమాండ్ అండి. ఇందులో లేడీస్ కి సంబంధించిన, ఉమెన్ కి సంబంధించిన, గర్ల్స్ కి సంబంధించిన కేసులు కాబట్టి ఎక్కడ స్పేరింగ్ ఏమి ఉండదు. యాజ్ పర్ ది అవర్ బిఎన్ఎస్ఎస్ ఆర్ ది సిఆర్పిసి వీ హ్యావ్ టు ప్రొసీడ్ అకార్డింగ్ టు ది లా. మాకు వేరే ఆప్షన్ కూడా ఏముండదు. చట్ట ప్రకారము ఎవరైనా అమ్మాయికి ఇచ్చిన స్టేట్మెంట్ కి వాల్యూ ఉంటుంది. తద్వారా ఆ ఫలితాలు మేము ఆన్ పేపర్ మీద పెట్టాల్సి వస్తుంది. సార్, హర్ష కేసులో పోలీసులు దర్యాప్తు కొంచెం వెనకుంటుందని, అతను అరెస్ట్ చేయడానికి కొంత టైం తీసుకుంటున్నారని ఒక వార్త ఉంది బయట. అంటే అతను దేశం విడిచి పారిపోయాడు కాబట్టి లేట్ అవుతుందా? లేట్ అవుతుందండి. అంటే అప్రహెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆఫ్ ది కేస్. అప్రహెన్షన్ లేకుండా బహుశా మా దగ్గరికి వచ్చే టైంకి అప్పటికే ఈ ఇన్ఫర్మేషన్ బయట రావడం, మేము కూడా కేసు ఇన్వెస్టిగేషన్ లో ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ కావడానికి కొంత టైం పడుతుంది. కనీసం 3-4 days పడుతుంది. ఆ ప్రైమా ఫేస్ టైం వెళ్ళిపోయినా ఎన్ని రోజులు వెళ్ళిపోగలుగుతారు? ఎవరైనా ఎప్పటికైనా రావాల్సిందే. సార్, ఇప్పుడు ఆయన దేశం విడిచి బయట ఉన్నాడు కాబట్టి దుబాయ్ లాంటి కంట్రీలో అరెస్ట్ కంపల్సరీ ఉంటుంది. అంటే ఏ విధంగా తీసుకొస్తారండి? ఇంటర్పోల్ సహకారం ఉంటుందా? అంటే మేము లేదండి, అంటే ఇంటర్పోల్ అసిస్టెన్స్ దాని దాకా జనరల్ గా ఇలాంటి కేసులలో ఉండదు. కానీ వాళ్ళు ఆటోమేటిక్ ఎన్ని రోజులు ఉండగలుగుతారు? ఎన్ని రోజులు అంటే 2 నెలలు 3 నెలలు ఉండగలుగుతారు. తర్వాత తప్పకుండా రిటర్న్ రావాల్సిందే కదా. మీరు రావద్దు అని మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ మేము వాళ్ళకున్న కాన్స్టిట్యూషనల్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. కాబట్టి అదేం తప్పేం కాదు. బట్ మేము మా ప్రయత్నం మేము చేస్తాం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటాం. ఫైనల్ గా చెప్పండి సార్, మీ సబ్ డివిజన్ లో రిపోర్టర్ పేరు మీద ముసుగులు చేస్తూ ఎవరైనా బెదిరిస్తుంటే నేరుగా మీకు ఇవ్వచ్చా, లేదా సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలి? మా బేస్ లెవెల్ ఇస్ ద పోలీస్ స్టేషన్ అండి. SHOకే కంప్లైంట్ ఇవ్వండి. SHO వాళ్ళు గిట ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ ఎజిటేటింగ్ ఫర్ రిజిస్టరింగ్ ద కేసెస్ మాకు ఇవ్వచ్చు. నా పైన DCP ఉంటారు, CP గారు ఉంటారు. ఎవరికైనా IR ఆఫీసర్స్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటే, నా లెవెల్లో నా పోలీస్ స్టేషన్ లో ఐ హావ్ సో కాన్ఫిడెన్స్ ఆఫ్ మై SHOs, వాళ్ళే కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారు. నో ఇష్యూ ఎట్ ఆల్. ఓకే, రిపోర్టర్ ముసుగులు ఎవరైనా బెదిరిస్తే ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అంటున్నారు ACP రమణ గౌడ్ గారు. ఇక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఒకవేళ మా లోకల్ పోలీసులు కానీ సహకరించకపోతే ACP గారు నా దగ్గరికి, లేదా DCP గారు, CP గారు పై వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా జానీ మాస్టర్ కేసులో చార్జ్ షీట్ వేసాం. హర్ష దేశం దాటి దాక్కున్నా, దేశం దాటి పారిపోయిన అరెస్ట్ చేయడం మాత్రం తప్పదంటూ చెప్తున్నారు. అదే రమణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నమస్తే.